హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపురి 777. ఈరోజు అయితే నాకు ఇష్టమైన పండుగ అండి బతుకమ్మ పండుగ. తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు నిజంగా సంతోషంగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఈ పండుగ వచ్చినప్పుడైతే అంత బాగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి బతుకమ్మ పండుగతోటి నాకు మంచి అనుభూతి అండి. ఎప్పుడే కానీ పోటీతోటి ఉండేదండి, కాంపిటీషన్ అంటూ ఉంటాం కదా, ఆ టైప్లో ఉండేది బతుకమ్మ పండుగ అంటే. ఒక 15 డేస్ ముందు నుంచే పువ్వంతా తీసుకొచ్చుకొని మనం సోంపునైతే ఎస్పెషల్లీ అయితే ఏరి కట్టలు కట్టేసుకొని ఒక 20-30 కట్టలు అయితే రెడీ చేసి పెట్టుకునేదండి. బతుకమ్మ పండుగకి ముందే అదంతా రెడీ చేసి పెట్టుకునేది. దాన్ని కలర్ రద్దేసి చుట్టూ బతుకమ్మని పేర్చుకునేటప్పుడు అలా దాని ముందు రోజే అంత కలర్ వేసి దాన్ని ఆరబెట్టుకొని పెట్టుకునే వాళ్ళము. ఇలా ఎంతమంది చేస్తారో తెలియదు కానీ మేమైతే ఎప్పుడు అలానే చేసుకునేదండి. ఇక బతుకమ్మ పండుగ రోజు అయితే మామూలుగా దేవునికి ఏం చేసుకోవాలనుకుంటున్నామో ఆ దేవుని దీపారాధన, నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత బతుకమ్మ కోసం అయితే స్పెషల్గా అయితే ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే బతుకమ్మ పేర్చడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్గా పేర్చడం అనేది అయితే అలవాటు అయిపోయింది. కానీ అప్పట్లో అయితే బతుకమ్మ చెయ్యాలంటే ఒక 2-3-4 అవర్స్ అయితే తప్పకుండా మనకైతే ఆ బతుకమ్మ కోసం అయితే స్పెండ్ చేయాల్సి వచ్చేది. మా అమ్మ అయితే ఎప్పుడు చేసేది అలానే. నా బతుకమ్మ ఇంత పెద్ద చేయి, ఇంత పెద్ద చేయి అని అయితే మా అమ్మని అయితే టార్చర్ పెట్టేదాన్ని. మనకు బతుకమ్మ అప్పుడు పేర్చడం అయితే రాకపోయేది కానీ పువ్వు అయితే పిచ్చి పిచ్చిగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేదాన్ని. మా అమ్మ తాంబాలంలో చేసేదండి బతుకమ్మ. ఆ ఏరియాలో బతుకమ్మ చేసినానంటే నా బతుకమ్మే పెద్దగా ఉండాలి అంతే. ఇంకా ఆ బతుకమ్మ కంటే ఇంకెవ్వరిది పెద్దగా అంత లెవెల్లోనే నేను బతుకమ్మతో అయితే పోటీ పడేదాన్ని. అలా బతుకమ్మ పేర్చడం అయితే రాదండి, కానీ పువ్వు అయితే తీసుకొచ్చి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అన్నీ చేసుకోగలుగుతున్నా అంతే. కాలం అన్నీ నేర్పుతూనే ఉంటుంది మనకి. మా అమ్మ మంచిగా పెద్ద తాంబాలం తీసుకొచ్చి ఆ పెద్ద పెద్ద తాంబాలంలో ఇంత ఎత్తు అయితే బతుకమ్మ పేర్చేది. ఆ బతుకమ్మను ఎత్తుకొని సాయంత్రం పూట మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి గుడి, టెంపుల్ అయితే అసలు దూరం కూడా ఉండదు. అందుకే నాకు ఎక్కువ అటాచ్. పూజలన్నా ఆ దేవుడికి సంబంధించిన ఏవన్నా కానీ అంత ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మా దేవుడి దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది. అది మెయిన్ రోడ్కు ఉంటుంది అదొక్కటి. ఇక అది ఏమో మరి అలా అలవాటు అయిపోయింది నాకైతే. ఆ బతుకమ్మని చేసుకొని దేవుడి దగ్గర పెట్టి మా అమ్మ పూజ అంతా చేస్తుంది. ఆ తర్వాత నాకు నెత్తిలెత్తి అది వచ్చేటప్పుడు కూడా నాకు నీళ్ళన్నీ ఆరబోసేసి మొక్కి నన్ను పంపిస్తూ ఉంటుంది. అలా చేసేది మా అమ్మ అయితే. బోనం చేసినా అలానే చేసేది, బతుకమ్మని చేసినా అలానే చేసేదండి. మా అమ్మ చేసేటివి అంత బాగుండేటివి కొన్ని అయితే. పాపం దానికి ఇప్పుడు ఇంకా చేత కావట్లేదు. ప్రతి ఒక్కటి పద్ధతిగా చేసి పెట్టేదండి, పద్ధతిగా నేర్పేది మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే చేయడం వరకు అయితే మా అమ్మ చేసేది కానీ తెచ్చేదంతా మేమే తెచ్చుకునేదండి. అన్ని పనులు మేమే చేసుకునేది. ఆ చేయడం అనేది అయితే, ఆ పూజ చేసుకునే అదంతా చేసేది అయితే మా అమ్మ చేసేది. పాపం ఇప్పుడు మా అమ్మకి చేత కావట్లేదు. అవన్నీ మాకు ఇచ్చేసింది. మా బాధ్యతలన్నీ మేము ఆమె చేసిన దానికంటే ఒక 1000 రెట్లు ఎక్కువ చేసుకుంటున్నాము. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బతుకమ్మని అయితే నీట్గా పేర్చుకున్నానండి. ఫస్ట్ అయితే నేను జిల్లేడు పూలు తీసుకొచ్చుకున్నాను, ఆ వీటితోటి పెట్టుకున్నాను. ఆ తర్వాత చామంతి పూలు, బంతి పూలు, ఇప్పుడు అవే దొరుకుతున్నాయి. ఎక్కడ దొరుకుతుందండి తంగడి పువ్వు? అసలు తంగడి పువ్వు కోసం అయితే 4 గంటలకు లేచి వెళ్ళేదండి మేమైతే మార్నింగ్ అయితే. ఇప్పుడైతే ఆ తంగడి పువ్వు ఎక్కడుందో కనబడట్లేదు. అలా అయిపోయింది. ఆర్టిఫిషియల్గా దొరుకుతున్న తంగడి పువ్వుని తీసుకొచ్చేసి తంగడి పువ్వు అని పెడుతూ ఉన్నారు. ఆ పిచ్చి చెట్లకు పూసే పచ్చ పువ్వుని తీసుకొచ్చి తంగడి పువ్వు అని చెప్తూ ఉన్నారు. నాకైతే తలకాయ ఎడగొట్టుకోవాలో అర్థం కాదు. ఆ పువ్వుని చూసేసి తంగడి పువ్వు అని చెప్తూ ఉంటారు కొంతమంది అయితే. నేనైతే నా పిల్లలకైతే చెప్తూ ఉంటాను, ఇది తంగడి పువ్వు కాదురా, మన బతుకమ్మకు పెట్టేది ఈ తంగడి పువ్వు అని చెప్పేసి నేను ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఇది తంగడి చెట్టు, ఇది తంగడి పువ్వు అని చూపిస్తూ ఉంటాను. అలా చూపియండి. మన బతుకమ్మకున్న పెద్ద వాల్యూ అంటే నిజంగా మన ఎంత ఆయుర్వేద పరంగా ఎంత వాల్యూ ఉంటుంది తెలుసా అండి. మన బతుకమ్మలో పెట్టే ప్రతి ఒక్క పూలు, గునుగు పువ్వులు, ఎస్పెషల్లీ తంగడి పువ్వులో ఉన్నన్ని గుణాలు ఇంకా వేరే ఏ పువ్వులో ఉండవన్నంత ఇదిగా ఉంటాయండి. నిజంగా తెలుసుకుంటే మాత్రం తంగడి పువ్వు అంత పవర్ఫుల్ అన్నంత ఇదిగా ఉంటుంది. కొందరైతే తమిళియన్స్ అయితే తంగడి పువ్వుని ఎండబెట్టుకొని కేజీలు అయితే ఎక్కువ రేటు ఉంటుందండి. ఆ పువ్వుని ఎండబెట్టుకొని దాంతో వాళ్ళు ఎన్ని రకాల పౌడర్స్ చేసుకుంటారంటే. నా ఫ్రెండ్ ఉండే అండి, నేను అంత ముందుకైతే బేకరీలో కొన్ని ఐటమ్స్ వేసి ఇచ్చానని చెప్పాను కదా, ఆ టైంలో తెలిసిందండి నాకు. నిజంగా చెప్తున్నా, తంగడి పువ్వుకున్న వాల్యూ అప్పటి వరకు అయితే నాకు అంతగా తెలియదు. అప్పుడు అనుకున్నాను, అందుకేనా మన పెద్దలు ఇంత వాల్యూస్ ఉన్నదాన్ని తంగడి పువ్వు బతుకమ్మని పెట్టి బతుకమ్మలో ఉపయోగించి మనకు కూడా ఆయుర్వేద పరంగా మన హెల్త్ బాగుండాలని చూసినారని అయితే అనిపించింది నాకైతే. అబ్బా నిజంగా మన పూర్వీకులకు అదే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిజంగా అన్ని వాళ్ళు దేవుళ్ళే అంతే. ఇక వాళ్ళు చేసేది ఏదైనా సరే సాంప్రదాయంగా వచ్చింది, మనం ఏది మర్చిపోదు. ప్రతి ఒక్క దాంట్లో మనకు మన హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటూనే ఉంటుందండి. దాన్ని తప్పకుండా మనమైతే అది ఫాలో అవుతూనే ఉండాలి. నేను బతుకమ్మని పేర్చుకున్నాను. మా ఫ్రెండ్స్ని అంతా పిలుస్తారండి ఆ రోజు. దేవుడికి ఆ రోజు అయితే ప్రసాదంగా మినుములు వేంపి మంచిగా పౌడర్ చేసేసి బెల్లం వేసి ఉండల్లాగా చేసి పెడుతూ ఉంటాను. లేకపోతే ఆ పొడినే అలా అందరికీ పంచుతూ ఉంటానండి. బతుకమ్మ దగ్గర తీసుకొని వెళ్ళి పంచుతూ ఉంటాను. చిన్న బతుకమ్మ రోజు అయితే ఇలా చేస్తానండి. పెద్ద బతుకమ్మ రోజు అంటే సద్దుల బతుకమ్మ ఉంటుంది, పెత్తరామాస ఉంటుందండి. పెత్తరామాసను అయితే మేము ఫస్ట్ రోజు చేసుకుంటాము. సద్దుల బతుకమ్మని మనము అదే దుర్గాష్టమి రోజు చేసుకుంటూ ఉంటాము. ఆ బతుకమ్మ రోజు అయితే మల్లెల ముద్దలు చేసేసి మా అమ్మ నైవేద్యంగా పెట్టేది.
ఎప్పుడైనా ఏ ఒక్క రోజు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను పెళ్ళై ఈడికి వచ్చినాక కూడా మా అమ్మ బతుకమ్మ పండుగకి మలీల ముద్దలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టేది. అసలు ఏ ఒక్క రోజు కూడా మర్చిపోలేదు మా అమ్మ. అదే అలవాటైతే నాకు వచ్చింది. నేను కూడా సేమ్ అలానే చేసుకుంటూ ఉంటాను. బతుకమ్మ పండుగ ఒకప్పుడైతే ఆడుకోవడానికైతే వీలు లేకుండా అండి. ఈసారి అయితే ఇప్పుడు ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి అయితే బతుకమ్మ ఆడుకోవడానికి బతుకమ్మని తీసుకొని రెడీ చేసుకొని నేనైతే వెళ్తూ ఉంటాను పేర్చుకొని. అక్కడ మంచిగా ఆనందంగా ఆడుకుంటూ ఉంటామండి. మేము బెంగళూరులో ఉంటాం. బెంగళూరులో కేటీసీఏ అని ఉంటుందండి. అది ఆ గ్రూప్ ఉంటుంది. అందులో అయితే బతుకమ్మని చేసి ఆడుతూ ఉంటాం, పాడుతూ ఉంటాం. ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. బతుకమ్మ పండుగతోటి నాకున్న అనుభూతి అయితే అంతా ఇంత కాదండి. చిన్నప్పుడైతే ఎంత ఆనందపడే వాళ్ళమో అసలు చెప్పలేను. బతుకమ్మ పండుగ, వినాయక చవితి ఈ 2 పండుగలు అంటేనే పండుగల్లాగా భావించేదాన్ని నేను. ఇక దీపావళి అంటే ఇక నోము ఉండేది కానీ అది మా అమ్మకు సంబంధించింది అన్నట్టుగా ఫీల్ అయ్యే తర్వాత సాయంత్రం అయితే తీసుకొని వెళ్ళడము ఇలా అయితే ఎప్పుడు జరుగుతూనే ఉందండి. నేను రెగ్యులర్గా బతుకమ్మని చేస్తూనే ఉంటాను. పెద్ద బతుకమ్మ చేస్తాను, చిన్న బతుకమ్మ చేస్తాను, దేవుడి దగ్గర పెట్టి పూజించుకుంటాను. అన్ని రకాలుగా చేసుకుంటూనే ఉంటానండి బతుకమ్మ పండుగకి. బతుకమ్మ పండుగ ఇంట్లో అయితే నేను అప్పుడు ఆడినదండి, అది చూపించింది అయితే. ఇప్పుడైతే ఇక ఒక 9 ఇయర్స్ నుంచి అయితే నేను బతుకమ్మను చేసుకొని వెళ్తూ ఉంటాను. అక్కడైతే ఎంత ఆనందంగా ఆడుకొని పాడుకొని అయితే వస్తూ ఉంటాను. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇలాంటి దగ్గరికి పోయినప్పుడు కొంచెం మనసు అయితే రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తూ ఉంటాను, పూజ చేసుకుంటూ ఉంటాను, ప్రసాదంగా తీసుకొని వెళ్తాను. అక్కడ ప్రసాదం అంతా వంచేసి పసుపు కుంకుమలతోటి అందరికీ ఒకరికొకరం అయితే ఇచ్చుకుంటాము, పుచ్చుకుంటామండి. అంత బాగా అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అయితే ఇలానే చేసుకుంటూ ఉంటానండి. అంత సంతోషమైన పండుగ అంటే నాకు బతుకమ్మ పండుగ, వినాయక చవితి అంతే. ఇక 2 పండుగలను మించింది ఇంకా వేరే ఏ పండుగలు ఉంటాయి, అవి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. కానీ ఈ 2 పండుగలకు ఉన్నంత ఇంట్రెస్టే మిగతా పండుగలకి అంత ఇష్టంగా నా మనసు ఎంతో ఆనందంగా, ఎంత ఆనందం అంటే అసలు నా మాటల్లో చెప్పలేనండి. అంత బాగా అనిపిస్తుంది. మా అమ్మాయికి కూడా తెలుసు, మా అమ్మాయికి కూడా ఇష్టమే. తనైతే ఈ మధ్య అయితే కొంచెం మిస్ అవుతూ ఉంది కాలేజీ వల్ల. బతుకమ్మని చేసుకొని ఇక మా కన్నమ్మకి ఎత్తడం అంటే నాకు ఇష్టము. ఆ కన్నమ్మ కూడా బాగా ఇష్టంగా అయితే ఎత్తుకుంటూ ఉంటుంది బతుకమ్మ అయితే. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.